బోధన కన్నా ప్రార్థన మిన్న. ఈరోజు ఈ విషయంలో రెండు రకాలైనటువంటి వర్గాలుగా క్రైస్తవ్యం కనిపిస్తూ ఉంది. ఒక వర్గమేమో బోధనే గొప్పది అని అంటుంటే, మరొక వర్గమేమో లేదు ప్రార్థనే గొప్పది. ఎందుకు ప్రార్థన గొప్పది అని అంటే, ఈరోజు వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యం దయ్యాలు సైతం చెప్పగలవు, కానీ ప్రార్థించగలవా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రెండు అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నప్పుడు అసలు బైబిల్ ఏమంటుంది? ప్రార్థన గొప్ప అంటుందా లేదా వాక్యం గొప్ప అంటుందా? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానాన్ని బైబిల్ ఆధారంగా, నా అభిప్రాయం కాకుండా మరొకరి అభిప్రాయం కాకుండా బైబిల్ ఏమంటుందో ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఈ వీడియో సందేశంలో మనం నేర్చుకుందాం. తప్పకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. నిజ సువార్తను తెలుసుకొని సత్యములో నడవండి. ఓకే ప్రియులరా, ప్రార్థించడం గొప్పనా బోధించడం గొప్పనా అని ఆలోచన చేయగలిగినప్పుడు, ప్రార్థన అన్నది శేతుకాలం నుంచి మరి యెహోవా నామమున ప్రార్థించడం ఆరంభమైనట్లుగా ఆదికాండంలో మనం చూస్తాం. ఈ ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అంటే దేవునికి మన యొక్క అవసరాలు కానీ, దేవునికి మన యొక్క సంతోషాన్ని కానీ పంచుకోవడానికి, ఆయనతో మనం మాట్లాడడానికి కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశమే ప్రార్థన. అంటే ప్రార్థన తక్కువ అంటే కాదు, ప్రార్థన చాలా గొప్పది. ఈరోజు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి నీకు అవకాశం కల్పిస్తే అది చాలా గొప్ప విషయంగా మనం భావిస్తాం, అది చాలా మంచి అవకాశంగా భావిస్తాం. అలాంటిది సాక్షాత్తు దేవుడే తనతో మాట్లాడడానికి ఆయన కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశము, అదే ఈ ప్రార్థన. ప్రియమైన దేవుని వర్లారా, అయితే మరి వాక్యం అన్నది తక్కువ అని ఆలోచించినప్పుడు, ఈ ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా అని అంటే ఆలకించడు అని బైబిల్ చెబుతుంది. ఎక్కడ ఆ మాట ఉంది అన్నప్పుడు, సామెతల గ్రంథము ఒకసారి చూడండి, 15వ అధ్యాయము 29వ వచనం మీరు చూస్తే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అంటాడు. అంటే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, భక్తిహీనులకట యెహోవా దూరస్తుడు అంటే ఆయన భక్తిహీనులకు చాలా దూరంగా ఉంటాడు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అని అన్నప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడట. అంటే ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి మనకు ఒక అర్హత కావాలి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉందా అంటే లేదు, అందరికీ అవకాశం లేదు. ఎవరికి అవకాశం ఉంది? ఎవరి మాట దేవుడు వింటాడు అన్నప్పుడు నీతిమంతుల ప్రార్థన అన్నాడు. అంటే నీతిమంతుల మనవి, నీతిమంతుల విన్నపం ఆయన వింటాడు. మరి ఆ వ్యక్తి ఆ ప్రార్థన చేసే నీతిమంతుడిగా ఆయన ఉండాలంటే మరి ఆయన నీతిమంతుడిగా మార్చేది ఏంటి అని ఆలోచించినప్పుడు, ప్రియులరా, అబ్రహాము గారి సందర్భంలో ఒక మాట రాయబడి, ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఒక మంచి విషయాన్ని మనందరికి తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, లేఖనము ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామట దేవుని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీతిమంతుడు అబ్రహామా? అవును, అబ్రహాం గారు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అని ఆయన ఎలా ఎంచబడ్డాడు అని అన్నప్పుడు దేవుణ్ణి నమ్మాడట. అంటే విశ్వాసానికి ఆధారం లేనప్పుడే ఆయన దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాం గారు నీతిమంతుడు కావడానికి కారణం దేవుని నమ్మడం. ఓకే, రైట్. మరి అతడు దేవుని నమ్మడానికి అతనిని ప్రేరేపించింది ఏంటి అన్నప్పుడు, అదే రోమపత్రికలో మనకు ఒక మంచి మాట 10వ అధ్యాయంలో ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మాడు, అందుకు అతడు నీతిమంతుడు అయ్యాడు. మరి అతను నమ్మడానికి అతనికి ఆధారం ఏంటి అన్నప్పుడు, ఇదిగో వినడం. ఏం విన్నాడు ఆయన? క్రీస్తును గూర్చిన మాట. అంటే క్రీస్తు అంటే దేవుడు, దేవుని మాట. అంటే దేవుని మాట అతన్ని ఏం చేసింది? విశ్వాసిగా మార్చింది, నీతిమంతునిగా మార్చింది. ఇప్పుడు నీవు కూడా ప్రార్థించడానికి నీతిమంతుడు అవ్వాలంటే నువ్వు ఏం వినాలి? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట ఎందుకు వినాలి? నువ్వు విశ్వాసిగా మారాలి, నువ్వు నీతిమంతుడిగా మారాలి అని అంటే దేవుని మాట వినాలి. ఆ దేవుని మాటే బోధ.
అదే వాక్యము. అంటే వాక్యం వినాలి, వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కలిగితే నీతిమంతుడు అవుతావు, నీతిమంతుడు అవుతే ప్రార్థించడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రార్థన గొప్పదే, కానీ ఆ ప్రార్థించడానికి అది గొప్ప కావడానికి దానికి మూలం లేదా ఆధారము ఏంటి అన్నప్పుడు వాక్యము. అంటే ఇప్పుడు వాక్యం వినకుండగా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. అది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. అంటే ప్రార్థన చెయ్యాలి, నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రము వినాలి, ధర్మశాస్త్రం వినాలి. ధర్మశాస్త్రం అన్నా వాక్యమన్నా ఇదంతా ఒకటే, మీకు తెలుసు. ధర్మశాస్త్రం వినకుండగా ప్రార్థన ఎవడైతే చేస్తాడో ఆ ప్రార్థనట హేయమట. అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలన్నా, ఆ ప్రార్థనకు నీకు అర్హత కలగాలన్నా ముందు వాక్యం వినాలి, బోధ వినాలి. ఆ బోధ వింటేనే నువ్వు ప్రార్థన చేసే శక్తిమంతుడవుతావు. ప్రార్థన నిన్ను దేవునిలో బలంగా నిలబడేలా చేస్తుంది, మంచిదే. మరి ఆ ప్రార్థన నువ్వు చెయ్యాలంటే నీకు ముందు నిన్ను పుష్ చేసేది ఏంటి? ఆ ప్రార్థన చేయడానికి నీకు మెట్లుగా నిలబడేదేంటి అన్నప్పుడు వాక్యం. వాక్యం వాక్యం వినకపోతే ఆ వ్యక్తి ప్రార్థన వ్యర్థము. అంతే కదండి. ఈరోజు ప్రార్థన చేయడం వల్ల మనిషి మారతాడా, వాక్యం వినడం వల్ల మనిషి మారతాడా అని అంటే, ముందుగా మీకు చెప్పినట్టుగా రోమపత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన రీతిగా వినుట వలననే విశ్వాసం కలుగుతుంది. కానీ ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే, ఎక్కువ మంది బోధకులు ఈరోజు పెద్ద సంఘాలు అని చెప్పుకునే కొంతమంది, నేను వాళ్ళని ఎవరికి వ్యతిరేకం కాదు, అలాగని విమర్శించడము లేదు. ఈరోజు పెద్ద సంఘాలుగా నిలువుటంగీలు ధరించుకొని నడుముకు దట్టీలు కట్టుకొని ఈరోజు బోధకులుగా చలామణి అవుతున్నటువంటి చాలామంది బోధకులు ఈరోజు వాక్యాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన మాత్రమే గొప్పది, ప్రార్థనే చాలా విలువైనది అని చెబుతూ విశ్వాసులను, అనగా వాళ్ళ దగ్గరకు వచ్చే విశ్వాసులను వారు తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. అంటే వాక్యం విలువ తగ్గించేసి ప్రార్థన గొప్పదని చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదు. ఈ టాపిక్ మీ ముందుకు తేవడానికి కూడా కారణం ఏంటంటే, స్వయంగా నాకు ఎదురైన ప్రశ్న ఇది. వాక్యాన్ని బోధిస్తుంటే ఒక వ్యక్తి అన్న మాట, వాక్యం చెప్పడం ఏముందండి, వాక్యము దయ్యాలు సైతం చెప్తాయి, ప్రార్థన చేయడం గొప్ప. 2-3 గంటలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలరా? వాక్యం గంట సేపు అని చెప్పగలరు, కానీ మరి 2-3 గంటలు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయగలరా? అంతేకాదండి, వాళ్ళ అయ్యగారు చెప్పారట ఏమనంటే, వాక్యం చెప్తుంటే దయ్యము అట్టు కదలకుండా కూర్చునిందంట, దాన్ని ఎంత బెదిరించినది పోలేదట. కానీ ఎప్పుడైతే మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేశాడో వెంటనే పారిపోయిందట. అంటే ప్రార్థన గొప్పది అని చెప్పడానికి ఆయన ఆ యొక్క మరి తను చూశాడో లేదో కానీ ఆ విషయాన్ని చెప్తున్నాడట. అంటే ఆలోచించండి, ఈరోజు వాక్యాన్ని అంటే బోధన కన్నా ప్రార్థనే గొప్పది అని చెప్పే ఒక వర్గం ఈ విధంగా విశ్వాసులను తప్పుద్రోవన పట్టిస్తున్నది. వారు గుడ్డివారయ్యండి, గుడ్డివాడికి ఎలాగూ త్రోవ చూపునన్నట్టుగా గుడ్డివాడేయండి వాళ్ళ దగ్గరకు వచ్చే విశ్వాసులను కూడా గుంటలోకి తోసేస్తా ఉన్నారు. ఎందుకు ప్రార్థనే గొప్పదని అంటే, వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, దయ్యం కూడా వాక్యం చెప్తుంది, నువ్వు చెప్పడం ఒక గొప్ప అని. అవునా? దయ్యం వాక్యం చెప్పిందా? అవునా? ఎక్కడ? సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూపించి మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. ఏంటన్నప్పుడు, అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎత్తి యేసుక్రీస్తు వారికి బోధ చేస్తుంది అపవాది. అంటే అపవాది కూడా వాక్యం చెప్పగలదు, నువ్వు చెప్పడమే గొప్ప, దయ్యమే వాక్యం చెప్తుంటే నువ్వేం చెప్తావు అని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇక్కడ బాగా ఆలోచించండి, అపవాది వాక్యం చెప్పిందా, వక్రీకరించిందా? వక్రీకరించింది ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు ఈ అపవాది ఏ వాక్యం అయితే కోట్ చేసిందో ఆ ఒరిజినల్ వాక్యము కీర్తనల గ్రంథంలో ఉంటుంది. 91వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏముంది, ఇది ఇక్కడ ఏమని చెప్తుంది? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఇక్కడ దుంకం అని ఏమైనా ఉందా? దుంకు అనుందా? లేదు. మరి యేసుక్రీస్తు వారిని ఇది ఎక్కడికి నిలబెట్టింది అని అంటే, దేవాలయ శిఖరం మీద నిలబెట్టిందట. నిలబెట్టి ఇక్కడి నుంచి దుంకు, దూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను కాపాడతారని వాక్యంలో రాయబడింది కదా అని చెప్పి అక్కడ రాయబడిన వాక్యాన్ని వక్రీకరించి
తప్పుడు బోధ చేస్తూ ఉంది. ఏమంటే ఇక్కడ దేవుడు ఏమైనా ధర్మశాస్త్రంలో నువ్వు శిఖరం మీద నుంచి కిందికి దుంకితే నిన్ను దేవదూతలు వచ్చి నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడుతారు అని ఏమైనా ఉందా? నీవు ఏమనుంది ఇక్కడ, నీ మార్గములో నువ్వు వెళ్ళిపోయే మార్గములలో నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే నీ పాదములకు రాయి కూడా తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. నువ్వు భక్తుడవైతే, నువ్వు నీతిమంతుడవైతే, నువ్వు వచ్చిపోయే రాకపోకలేదు నీకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పడానికి అక్కడ ఉంది. అంతేగాని నువ్వు కావాలని దుంకితే నిన్ను పట్టుకుంటాడని చెప్పి ఏమైనా ఉందా? అది అక్కడ దుంకమని ఉందా? నీ మార్గంలో నువ్వు వచ్చి రాకపోకలేదని ఉంది కదా అక్కడ. కానీ నిలబెట్టి దుంకమని చెప్పి అప్పుడు కాపాడమంటుంది. అంటే చూడండి, వాక్యమే కానీ దాన్ని ఎలా వక్రీకరించేసిందో చూడండి. ఈ విషయము దయ్యం వాక్యం బోధించింది అనే వాళ్ళకి కూడా అర్థం కాలేదు. దయ్యం వాక్యం బోధించలేదు, వక్రీకరించింది. ఎప్పుడు దయ్యం వాక్యం చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎప్పుడు దయ్యం చెప్పదు. దయ్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే వక్రీకరించే బోధ చేస్తుంది, తప్పుడు మార్గానికి తీసుకెళ్లే బోధ చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే బోధన కంటే ప్రార్థనే గొప్పదని ఏ విధంగా అయితే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో కొంతమంది బోధకులు, అలాగే ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకొని కూడా యేసుక్రీస్తు వారిని తప్పు త్రోవ పట్టించాలనుకుని చూడండి. శిఖరం మీద నిలబెట్టి దుంకమంటుంది చూడండి. ఇలా చెప్పేది అపవాది. వాక్యం చెప్పదు అపవాది, వక్రీకరించి చెప్తుంది. వాక్యం ఎప్పుడు అపవాది చెప్పలేదు. అయితే ప్రార్థన గొప్పది అంటున్నారు కదా, రైట్, గొప్పదే, నేను కాదనండి. అలాగైతే అపవాది ప్రార్థించలేదు అనుకుంటారా? అపవాది ప్రార్థించడమే కాదు, నువ్వు ఇక్కడ నుంచి భూమి మీద నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నావు, అది దేవుని ముందే డైరెక్ట్ పోయి మాట్లాడగలదు అపవాది, తెలుసా? యోబు గ్రంథంలో మీకు తెలుసు కదా, యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిందట. అంటే దేవదూతలు దేవుని సన్నిధిలో నిలిచే దినం ఒకటి తటస్థితే అప్పుడు ఆ దేవదూతలతో కలిసి ఎవడు వెళ్ళిపోయాడు? అపవాది కూడా వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని? యోబు గారి గురించి. యోబు గారు ఊరికే భక్తుడైపోయాడా? నువ్వు ఆయన పైన చేయి చాపావు కాబట్టి, ఆయనను దీవించావు కాబట్టి, ఆయన అంత విశ్వాసిగా ఉన్నాడు, అంత భక్తుడిగా ఉన్నాడు, ఒక్కసారి నీ చెయ్యి వెనక్కి తీసుకో, అప్పుడు నీ కళ్ళ ముందే నిన్ను దూషించి పోతాడు అని ఛాలెంజ్ విసిరింది. అంటే దేవుని దగ్గర డైరెక్ట్ మాట్లాడగలదు అది. మరి ప్రార్థించడం దానికో లెక్కన? కాబట్టి ప్రేమైన దేవుని వల్ల నేను ఏం చెప్తున్నానంటే ప్రార్థన గొప్పదే, వాక్యము కూడా గొప్పదే. ఇంకా మనం చెబితే పోతే ఇంకా వాక్యం కాసింత పై స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థించడానికి నీకు అర్హత రావాలంటే వాక్యం వినాలి. వాక్యము మనిషిని మారుస్తుంది, ప్రార్థన మనిషిని మార్చలేదు. ప్రార్థన ఏం చేయగలుగుతుందంటే మారిన నీవు దేవునిలో ఉన్నతంగా బ్రతకడానికి అది సహాయం చేస్తుంది. నీ జీవితాన్ని దేవునిలో కట్టుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. కానీ ఒక కొత్త వ్యక్తిని మార్చగలిగేది దేవుని మాట. మనిషిలో మార్పు తీసుకొచ్చేది దేవుని మాట. మనిషిని భక్తునిగా మార్చేది దేవుని మాట. మనిషిలో చెడును తొలగించేది దేవుని మాట. మన పాదములకు దీపము దేవుని వాక్యము. మన నడతలను చక్కదిద్దుకునే ఆ ఔషధము దేవుని వాక్యము. దేవుని వాక్యం చాలా చాలా విలువైనది. ప్రార్థన కూడా చాలా విలువైనది. ఆ విన్న వాక్యం మనలో నిలిచి ఫలింప చేయాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలగాలంటే వాక్యం నీలో పని చేయాలి. ప్రార్థన, వాక్యం 2 చక్రాలు లాంటివి. ఏమంటే మనం ఫుడ్ తిన్నప్పుడు, ఏదైనా ఆహారం తినాలన్నప్పుడు ఒట్టి అన్నం తిన్నారనుకోండి, ఒట్టి రొట్టెలు తిన్నారనుకోండి, అది తృప్తిగా ఉంటుందా? ఉండదు. అన్నం ఇంత ఉండాలి, కూర కూడా ఇంత ఉండాలి. అన్నంలో కూర కలుపుకొని తింటేనే అది రుచి. అలా కాకుండా ఒట్టి అన్నం తిన్నా, ఒట్టి కూర తిన్నా అది ప్రయోజనం లేనిది, అది రుచి లేనిది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, బైబిల్ ఏమంటుంది అంటే ప్రార్థన అవసరమే, వాక్యం కూడా అవసరమే. వాక్యం మనిషిని ప్రార్థన చేయడానికి అర్హుడిగా మారుస్తుంది. ప్రార్థన ఆ అర్హతను కాపాడుకోవడానికి పనిచేస్తుంది. ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తూ, మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి ఈ వాక్యాన్ని షేర్ చేసి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనములు. థ్యాంక్ యూ.